10వ వచనం చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు. రక్షకుడు ఈ లోకానికి పుట్టాడు. ఎవరి కొరకు పుట్టాడంటే మీ కొరకు అన్నాడు. అక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే రక్షించేవాడు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారండి? రక్షించే నాదుడు మన కొరకు పుట్టాడు. అందుకే ఏపై అంటాడు, పాప సహితు నుంచి పాప రహితుడు పుట్టగలిగితే ఎంత మేలు అంటాడు. పాపం చేసిన మనందరినీ పాపం నుండి రక్షించే ఒక రక్షకుడు రావాలి. ఆ రక్షకుడు పుడితే మనకి ఎంత మేలు. రక్షకుడు అంటే రక్షించేవాడు. రక్షించినావు నీ రక్తమీచి రాతి వృధినైన నన్ను, రక్షించినావు నీ రక్తమీచి రాతి వృధినైన నన్ను, రాజువైనా ఆ సిల్వలోన రూపు కోల్పోయినావు, రాజువైనా ఆ సిల్వలోన రూపు కోల్పోయినావు. దయామయా ప్రభు యేసయ్యా దారి నీవేగా, ఆరాధనే నా దేవా ఆలకించుమయ్యా. రక్షించాడు ఆయన. రక్తం ఇచ్చి రక్షించడానికి వచ్చిన రక్షకుడు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే ఈయన ఎక్కడ? దావీదు పట్టణం అంటే బెత్లెహేము. బెత్లెహేములో పుట్టాడు ఆయన. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. ఎందుకు సందడి? యేసయ్య పుట్టాడు. ఆయన పుట్టాడు కనుక రక్షకుడు పుట్టాడు. ఎందుకు అంటే రక్షిస్తాను పుట్టాడు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. దుష్టుని శిక్షించమన్నాడు. భారత గ్రంథంలో పురాణాల్లో భగవద్గీతలో ఏంటంటే దుష్టుని శిక్షించమన్నాడు, శిష్టుని అంటే మంచోడిని రక్షించమన్నాడు. కానీ యేసయ్య అబ్జెక్టులా, యేసయ్య దుష్టుని రక్షిస్తానికి వచ్చాడు. శిక్షించడానికి రాయిలా, శిక్షిస్తానికి రాలా ఆయన. రక్షిస్తానికి ఎవరిని? దుష్టులను, పాపులను రక్షిస్తానికి లోకానికి వచ్చాడు. అందుకే పాపులను రక్షిస్తానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అన్నాడు పౌలు మహాశయ. కనుక ఆయన మన కొరకు పుట్టాడు. మన కొరకు పుట్టాడు. ఎట్లా పుట్టాడు? పరిశుద్ధాత్మతో పుట్టాడు ఆయన. ఎట్లా పుట్టాడు యేసయ్య? పరిశుద్ధాత్మతో పుట్టాడు ఆయన. అందుకే మరియమ్మంటుంది, అయ్యా గాబ్రియెల్ దూత అంటుంది, అయ్యా నన్ను దయాప్రాప్తురాలన్నావు, బాగుంది. ప్రభు నీకు తోడై ఉన్నాడన్నావు, బాగుంది. నువ్వు గర్భవతి పిల్ల కుమారుడు కంటావన్నావు, బాగుంది. ఆయన యేసుని పేరు పెడతా అన్న మాట బాగానుంది. కానీ నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఎట్లా కంటానయ్యా? మరి అప్పుడు అంటుంది ఆ దేవదూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీద ఆవరించినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి గర్భవతి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టబడు. స్తోత్రం చెప్పండి. ఈ మాట వినగానే
ఈ మాట వినగానే ఆమె ఆలకించి దేవుని చిత్తం నా పట్ల నెరవేరును గాక అంది. గర్భవతి అయిపోయింది. గర్భవతి అయిపోగానే ఇప్పుడు యేసేపు అంటే ఈ సంగతి తెలిసింది. యేసేపు మరియమ్మకి అప్పుడు ప్రధానం అయిందంటే యేసేపుకి మరియమ్మకి పెళ్ళి ఒక 6 నెలలకు 7 నెలలకు పెళ్లి చేసుకోవాలి. విత్తనాలు వేసేటప్పుడు, విత్తనాలు చదివేటప్పుడు, చేలు విత్తనాలు చదివేటప్పుడు, నాటు వేయటానికి విత్తనాలు చదివేటప్పుడు వాళ్ళ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది ప్రధానం. మరి ఆ పంట రావాలి, కోత కొయ్యాలి, కుప్పం దొరవాలి, ఆ ధాన్యం ఇంటికి తెచ్చుకోవాలి, అమ్ముకోవాలి, డబ్బు సమృద్ధిగా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి కదా. అప్పుడు దాకా ఈ 6 నెలలు ఆగాలి. ఈ 6 నెలల లోపల ఏమేమైపోయిందంట? గర్భవతి అయిపోయింది. ప్రదానం చేయగానే గర్భవతి అయింది. చూడండి, ప్రదానం చేయగానే గర్భవతి అయింది. ఇప్పుడు ఆయన మనసులో ఎట్లా చేసేవా? యేసేపు దావీదు వంశంలో పుట్టినవాడు. యేసేపు దావీదు వంశంలో పుట్టినాడు కనుక యేసేపుకి ఏమవుతుందంటే నీతిమంతుడు చేసి అలా చేయి, అలా చేయి. మనమైతే ఏం చేస్తామంటే అలా చేస్తున్నాం. నాకు ప్రదానం చేయబడి నువ్వు ఎవరితో ఉండవు, నువ్వు ఎట్ట గర్భవతి నేను చేసుకోను, ఊరంతా అల్లరి చేస్తాం, ఆమె 4 రూపాయలు చేస్తాం. ఆమె 4 రూపాయలు అయిపోయింది. సరే పలానోడు పలానా ఎంగేజ్మెంట్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి పెళ్లిగా ముందే గర్భవతి అయిందంట. ఊరంతా అల్లరైపోయింది. అల్లరి కాకుండా నీతి మొదలైన రహస్యంగా వెళ్ళిపోతున్నాడు. ఆమె నేను అవమానపరచకూడదు, ఆమె నేను అవమానపరచకూడదు. ఎప్పుడూ సరే నీతిమంతులు, జ్ఞానవంతులు ఒకరిని అల్లరపాలు చేయరు, ఒకరిని రహస్యాన్ని అల్లరపాలు చేయరు, వెళ్ళిపోతారు. కానీ అవినీతి మంత్రులు చూసేవా, ఎవరిలో సందొరికింది వాళ్ళని వాళ్ళ గురించి ఎండేయాలని చూస్తారు కొంత. అంటే ఆ పట్టబయలు చేయాలని అసలే బాధతో ఉంటారు వాళ్ళు. ఆ బాధకి ఆ పుండుకి మళ్ళీ పుల్లబెట్టి పొడిస్తారు, ఇంకా రక్తం కారా, ఇంకా బాధ చేస్తారు. కానీ యేసు బట్టలు చేయలేమనంటే రహస్యంగా వెళ్ళిపోతానంట. వెళ్ళిపోదాం అనుకుని వెళ్తున్నాడు. అప్పుడు దేవదూత యేసేపుతో మాట్లాడుతుంది. యేసేపు నువ్వు ఆమె విడిచిపెట్టదు. ఆమె ఏ పాపం చేయలేదు. ఆమె పరిశుద్ధాత్మతో గర్భవతి అయింది కనుక, పరిశుద్ధాత్మతో గర్భవతి అయింది కనుక ఆమెకి యేసని పేరు పెట్టండి. ఆమె బిడ్డ పుట్టిందా కూడా మీరు ఒకటవద్దు అని చెప్పి అప్పుడు యేసేపు అనుకున్న మాట మానేసుకుని వచ్చి ఆమెని వివాహం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతమంది అన్నారో ఇన్ని మాటలు. యేసేపు కూడా ఎన్ని బాధలు పడ్డాడు. రే ఎవరికో గర్భవతి అయిందని చేసుకున్నావారా అని ఎంతమంది అన్నారు. ఆమెను ఎంతమంది అన్నారు, ఏమే ఇంత పరిశుద్ధంగా కనపడ్డావు, ఎందాన్ని బట్టి నువ్వెవరితో పోయేవా, అక్రమంగా సంబంధం పెట్టుకున్నావని ఆమెను ఉంటారు. యేసు ప్రభు జన్మనివ్వటానికి వాళ్ళు ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని బాధలైనా వారు భరించారు. మరి ఈనాడు మనము నిందలు వచ్చినా భరించలేం, బాధలు వచ్చినా భరించలేం, అవమానాలు వచ్చినా భరించలేకపోతున్నాం. మనం ఒక తండ్రికి, దేవునికి, సృష్టికర్త రక్షకుడికి, ఈ భూలోకాన్ని రక్షించే రక్షకుడి కొరకు ఎన్నో బాధలు పడ్డారు. మరియమ్మ కానీ యేసేపు కానీ ఎన్నో బాధలు పడ్డారు. ఆ బాధలు పడి సహించి ఓర్చుకున్నారు కనుక రక్షకుడు పుట్టియాడు. సోదరు చెప్పండి, రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పుట్టాడు కనుక ఇప్పుడు మనం ఎక్కడ పుట్టాము, ఆ రక్షకుడు ఎందుకు పుట్టాలంటే మనం ఎక్కడ పుట్టాము చూడండి. 51వ కీర్తన 5వ వచనం చదవండి. 51వ కీర్తన 5వ వచనం. 51వ కీర్తన 5వ వచనం త్వరగా. నేను పాపంలో పుట్టినవాడు, పాపములోనే ఎక్కడ పుట్టాము మనము? మనం పాపంలో పుట్టాం. అంటే మన పాపంలో పుట్టాం అంటే జన్మ పాపం ఉంది మనలో. జన్మ పాపం అంటే జన్మించుటనే పాపంలో పుట్టాం. కర్మ పాపం ఉంది అంటే మనం ఉపదేశం కానించి ఎన్నో పాపాలు జరిగినాం, దాన్ని కర్మ పాపం అంటారు. అందుకే జన్మ పాపము, కర్మ పాపం, 2 పాపాలు మనలో ఉన్నాయి. ఈ 2 పాపాలను పరిహరించాలంటే రక్షకుడు పుట్టాలి. కొత్త చెప్పండి,
ఈ రెండు పాపాల నుంచి మనం పవిత్రుగా చేయాలంటే రక్షకుడు పుట్టాలి. ఆ రక్షకుడు పుట్టపోతే మన పాప ప్రాయశ్చిత్తం లేదు, పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అందుకని మనం అందరం ఆదాము ఆజ్ఞ అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము, పాపానికి వచ్చి జీతము మరణం. ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమించాలంటే చెప్పిన మాట వినకపోవటం వల్లే పాపం వచ్చింది. ఆ పాపానికి జీతం ఏంటంటే మరణము. కనుక ఆదాములో వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు పాపంలో పుట్టారు కనుక పాపం పుట్టిన వాళ్ళందరూ మరణానికి తప్పదు. ఈ మరణం తప్పించాలంటే ఇప్పుడు జన్మ పాపం లేని కర్మ పాపం లేని పరిశుద్ధుడు రావాలి. ఆ పరిశుద్ధుడు వస్తే గాని ఈ పాపం పోదు. ఏ పాపం? నీలో నాలో ఉన్న సర్వ పాపం పోవాలంటే జన్మ పాపం లేని కర్మ పాపం లేని పరిశుద్ధుడు రావాలి. ఆ పరిశుద్ధుడు వస్తే గాని ఈ పాపం పోదు. అందుకే ఆయన పుట్టాడు. స్తోత్రం చెప్పండి. మనమందరం జన్మ పాపం ఉన్నాము, కర్మ పాపం ఉన్నాము. అందుకే భక్తుడు రాశాడు, పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరా. పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరి. ప్రభు యేసు వాక్కు నిన్ను దర్శించగా, ప్రభు యేసు వాక్కు నిన్ను దర్శించగా పరిపూర్ణ శాంతి నీకు లభించగా, పరిపూర్ణ శాంతి నీకు లభించగా. పాపము నీ హృదయములో ఉండగా నీకు సమాధానమెట్లు కలుగు సోదరి. ఎడందంట పాపం మన హృదయంలో ఇముడిపోయి ఉంది. ఈ పాపం, ఈ పాపాన్ని పవిత్రుడు రావాలి. కడగాలంటే హృదయ శుద్ధిగా కడగాలంటే ఆ పవిత్రుడు రావాలి. ఆ పవిత్రుడే రక్షకుడు. ఆయన దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయన పుట్టాడు. ఎవరి కొరకు అంటే మన కొరకు పుట్టాడు. మనకు ఎందుకు పుట్టాడంటే మన కొరకు. మనం పాపంలో పుట్టాం గనక ఈ పాపం నుండి మనం రక్షిస్తానికి పరిశుద్ధుడుగా పుట్టాడు. ఆకాశ మహాకాశ పరమాకాశం అంతా విడిచి ఆ కోట్ల దేవతల మహిమ, ఆ గాన ప్రతిగాన్ని వదిలిపెట్టి, ఆ బంగారు విధులు వదిలిపెట్టి, ఆ జీవవృక్ష ఫలాలు వదిలిపెట్టి, ఆ జీవజల నదులు వదిలిపెట్టి, ఆ 12 గుమ్మాలతో ముత్యాలతో రత్నాలతో కట్టబడిన పట్టణం అంతా వదిలిపెట్టి, తండ్రి ప్రేమించే అద్వితీయ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి కోట్ల దేవతలను అందరూ విడిచిపెట్టేసి రిక్తుడుగా ఈ లోకానికి, ఈ మానవుడు తినే అన్నం మట్టి అన్నం తినటానికి మట్టి మనిషిగా పుట్టాడు. ఆయన మట్టి మనిషిగా పుట్టాడు. ఎందుకంటే మనం తినే అన్నం తినటానికి, మనం తాగే నీరు తాగటానికి, మనం కట్టుకునే వస్త్రం ధరిస్తానికి ఆయన మహిమను విడిచి మట్టిలోకి వచ్చాడు. మట్టిలోకి వచ్చి మట్టిలో ఉన్న మానవుడిని రక్షిస్తానికి ఆయన 33 సంవత్సరాల లోకంలో జీవించాడు. ఎవరు ఆ త్యాగం ఎవరు చేస్తారండి? ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు చేస్తారు? దొరలైంది రోజు మంచి కూరతో భోంచేసే నువ్వు, మంచి కూరతో భోంచేసి నువ్వు పచ్చడి మిత్రులు తినాలంటే ఎన్నాళ్ళు తింటావండి? ఎన్నాళ్ళు తింటావు? మంచి నగరంలో ఉన్నవాడివి మట్టి ఇళ్లలో రావాలంటే వస్తావా? ఆ మహిమల దేవుడు మనం రక్షిస్తానికి తగ్గించుకొచ్చాడు. అన్ని విడిచిపెట్టి సర్వం విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఎందుకంటే మనం రక్షిస్తానికి. మనం రక్షిస్తానికి వచ్చాడు. మహిమ శరీరుడు మనకై మహిమ అవతరించెను, మన పాపములన్నిటినీ పరిహరింపను. మహిమ శరీరుడు మనకై మహిమ అవతరించెను, మన పాపములన్నిటినీ పరిహరింపను.
చేర్చుకొనుము ఈనాడు నీ హృదయం అందున చేరగొనుదు నీవు మోక్ష నగరానికి. ఆమేన్. ఈ రోజు నువ్వు ఆయన చేర్చుకుంటే రక్షకుడు ఆ రక్షకుని హృదయంలో చేర్చుకుంటే ఆ మోక్ష నగరానికి వెళ్తాం మనం. ఇక్కడ మోక్ష నగరం ఉంది, ఆ నగరానికి వెళ్తాం. ఆ నగరానికి వెళ్ళాలంటే ఆయన చేర్చుకోవాలి. ఎవరు చేర్చుకుంటారు? ఇంకా 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో మీరు ఎవరైనా సరే ఈ పాప జీవితం ఎన్నాళ్ళు బతిని ఈ పాప జీవితమే. ఉదయం వస్తుంది, చెడబడిపోతుంది. పగలు రాత్రి తింటున్నాం, పని చేసుకున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. దీనికి జీవితానికి కొత్త పరమార్థం ఏముంది? కొత్త పరమార్థం ఏంటంటే ఆయనలో పుడితే ఉంది కొత్త పరమార్థం. ఆయనలో పుట్టేవనుకో, ఆయనలో మనం రక్షణ పొందేవనుకో, ఆయనలో మనం బాప్తిసం పొందేవనుకో, మనకు ఒక పరమార్థం ఉంది. ఏంటంటే ఉంటే ఇక్కడ, పోతే అక్కడ. హల్లెలూయా. ఉంటే ఎక్కడ, లేకపోతే అక్కడ. పడవలు వెళ్తున్నారంట, అందరూ పడవలు వెళ్తున్నారు. బాగా తుఫాను వచ్చేసింది, నది పొంగుతుంది. పడవ వెళ్ళాలంటే, గమ్యం వెళ్ళాలంటే ఊగిపోతుంది. ఎటు మునిగిపోయి తెలియదు. అందరూ ఏడుస్తున్నారంట. పడవలో కూర్చొని అందరూ ఏడుస్తున్నారంట. ఒక మామ మాత్రం పాట పాడుతుందంట. ఏమని పాట పాడుతుంది? ఆనందం మహానందం నా ప్రియుని స్వరామధురం మధురము మనోహర ప్రియుని. ఈ పాట పాడుతుంటే ఇక మెట్లు ఎక్కిందా, పిచ్చెక్కిందా? అందరూ చచ్చిపోయే స్థితిలో అందరూ అల్లాడి ఏడుస్తుంటే ఏమేమి ఎట్ట ఏడుస్తుంది, ఇట్ట పాట పాడుతుంది అని ఆ డ్రైవర్ నడిపే నాయకుడు అన్నాడంట. ఏమ్మా అందరూ ఏడుస్తుంటే నువ్వేందమ్మా నవ్వుతున్నావు, పాట పాడుతున్నావు, దాన్ని నీకేమైనా మైండ్ చెడిపోయిందా లేకపోతే పిచ్చెక్కిందా అంటే ఆ వందంట, డ్రైవర్ గారు నాకు పిచ్చెక్కలేదు, నా మైండ్ బాగాలేదు. నాకు 2 కూతురు ఉన్నారు. ఒక కూతురు భూలోకంలో ఉంది, ఒక కూతురు పరలోకంలో ఉంది. నేను ఒట్టుకెళ్ళనుకో చిన్న కూతురు ఇంటికి వెళ్తా, లేకపోతే రేపులో మునిగిపోయానుకో పెద్ద కూతురు ఇంటికి వెళ్తా. నాకు ఇంకెందుకంటే భయమా? నా పెద్ద కూతురు పరలోకంలో ఉంది, నా చిన్న కూతురు భూలోకంలో ఉంది. ఈ గమ్యం చేరితే అనుకో, గమ్యం చేరితే నేను చిన్న కూతురికి వెళ్తా. గమ్యం చేరక మునిగనుకో పెద్ద కూతురు దగ్గరికి వెళ్తా. నాకు 2 మార్గాలు ఉంది. నేను ఏడవాలి, ఏడవలసిన పని నాకు లేదు. ఎందుకంటే నేను యేసయ్యని కలిగి ఉన్నాను. యేసయ్య కలిగి ఉన్నాను. ఆయన నన్ను రక్షించాడు. ఎట్లా రక్షించాడు? రక్తం ఇచ్చి. ఆయన రక్తం ఇచ్చి నన్ను కొన్నాడు. ఆయన శరీరం తింటున్నాను, రక్తం తాగుతా కనుక నేను చచ్చిపోతే ఇప్పుడు ఆగలిపోతా, బతికుంటాడు కాదు. హల్లెలూయా. అని తరకి ఎవరమ్మా ఆయన? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ కొరకు, నా కొరకు, సర్వమానులందరూ పాపాలని ఆయన భుజం మీద వేసుకుని మనం రక్షిస్తానికి, ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్య రాజ్యానికి, ఆ వైకుంఠానికి తీసుకెళ్తానికి, ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తానికి మన దేవుడు. ఆయన రక్షించే దేవుడు. యేసు ప్రభు నమ్మకండి. ఇప్పుడు వెళ్ళిపోతే ఆ దరికి అన్నంత ఆమె పడవలో సువార్త చెబుతుంటే ఆ సువార్త ఉన్న పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు నమ్మారంటాడు. యేసు ప్రభు నమ్మి అయ్యా మమ్మల్ని ఒడ్డు జరిగితే ఆ తల్లి పొందిన బాప్తిసం మేము కూడా తీసుకుంటాం అయ్యా. హల్లెలూయా. నడవలేక నా పడవ నడి సముద్రములో నడుపుట నా వల్ల కాక యాతన పడుచుండగా, నడవలేక నా పడవ నడి సముద్రములో నడుపుట నా వల్ల కాక యాతన పడుచుండగా, యేసు చెంతకు చేరినే, ఆయన వచ్చి నా పడవ అద్దరికి, ఆయన వచ్చి నా
చేశాడు ఆ పడవని? ఆ దరికి చేర్చాడు. అందరు సువార్త విన్నారు, అందరూ మారు మనసు బాప్తిస్మం పొందారు. అందరికి ఆనందం వచ్చేసింది. అందరూ ఆనంద యాత్రలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. అందరూ ఆనంద యాత్రలో ఉన్నారు. అందుకే రక్షకుడు మీ కొరకు పుట్టాడు. స్తోత్రం చెప్పండి. మనందరం సువార్త చెప్పాలి. అందరికీ సువార్త విన్నోళ్ళందరూ రక్షణ పొందాలి. ఈ లోకమనే అడవి, లోకమనే సముద్రం, ఈ సముద్రం అనే ధోనిలో మనం ఉన్నాం. ఈ ధోని ఎప్పుడు మునిగిపోయిందో ఈ సముద్రం తెలియదు. ఈ తెలికి మునిపే, ఈ మునిగిపోక మునిపే, ఏ గాలికి మునిగిపోయిందో, ఏ తుఫాను మునిగిపోయిందో, ఏ సుడిగుండాలు మునిగిపోయిందో తెలియదు. ఈ పడవ మునక్కుండా ఆ దరి చేర్చాలని ఒక ఆయన ఉన్నాడు. ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని గాలివాలు వచ్చినా చేర్చలే ఒక ఆయన ఉన్నాడు ఒడ్డుకి. అందుకే ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నామా, లెగవయ్యా లెగవయ్యని అవన మీద పడుకున్న యేసు లెగ్గొట్టారంట శిష్యులు. అప్పటికే వర్షం నిండిపోయిందట, నిండిపోతుందట నీళ్ళతో. ఆయన పడుకునే ఉన్నాడంట. అది చూడగానే ఎప్పుడైతే లెగ్గొట్టారు శిష్యులు, వెంటనే లేచి గాలి ఆగో, సముద్రమా ఆగని తలకి రెండు ఆగిపోయి ఒడ్డుకి చేరిందంట. హల్లెలూయా. సముద్రం మీద, గాలి మీద, సృష్టి మీద, సమస్త మీద అధికారం దేవుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన తప్ప ఎవరికి లేదు అధికారం. అధికారం దేవుని రక్తంలో నువ్వు కడగబడితే, నువ్వు రక్షించబడితే, నీకు ఇక్కడున్నా పరలోకమే, అక్కడున్నా పరలోకమే. ఆ రక్షకుడు అందుకే ఈ లోకానికి వచ్చాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించు. తల్లవచ్చు, ప్రార్థన చేసుకుని టైం 12 అయింది. ప్రార్థన చేసుకుని తల్లవచ్చు. ప్రజలందరూ కలబో మహా సంతోషకరమైన సువర్తమానం ఏమదనగా, దావీదు పట్టణమందు నేడు నీ కొరకు రక్షకుడు పుట్టి. మనం ఎక్కడ పుట్టాము? పాపంలో పుట్టాము, పాపంలో పెరిగాము. మన జన్మ పాపం, మన కర్మ పాపం పోవాలంటే రక్షకుడు పుట్టుడు కనుక ఆయన రక్తంలో మనం కనబడాలి. ఆయన వాక్యం ద్వారా మనం పుట్టాలి. ఆ వాక్యం ద్వారా మనం పుడితే మన గమ్యస్థానము పరలోకం. ఆయన వాక్యంలో మనం పుట్టపోతే మన గమ్యస్థానము నరకం. రెండు దారులు ఉన్నాయి. ఏ దారిలో జీవిస్తావు? ఈరోజు వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, 2022 సంవత్సరం రాబోతుంది. 21లో కొద్ది రోజుల్లో ఉన్నాం. ఈ కొద్ది రోజుల్లో నీ మనసు మార్చుకుని, నీ ప్రవర్తన మార్చుకుని, నీ బుద్ధి మార్చుకుంటే మునిగిపోతున్న పడవను దేవుడు గమ్యాన్ని చేర్చినట్టుగా నిన్ను కూడా గమ్యాన్ని చేర్చడానికి ఆయన నీ దగ్గర ఉన్నాడు, నీ సమీపంగా ఉన్నాడు. నీ పాపాలు ఒప్పుకుని, నీ అపరాధాలు ఒప్పుకుని, నీ రక్షణ నాకు కావాలయ్యా, నేను కూడా రక్షణ పొందుతానయ్యా, నాకు ఆ టికెట్ కావాలని నువ్వు తీర్మానం చేసుకుంటే తప్పగా నీకు దేవుడు రక్షణ కలిగించును గాక. ఆ రక్షకుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించును గాక, నీ బిడ్డలను రక్షించును గాక, నీ భర్తను రక్షించును గాక, నీ భార్యను రక్షించును గాక, నీ బంధుమిత్రులందరూ రక్షించును గాక, నీ తోడబుట్టులందరూ రక్షించును గాక. ఆనందము, సంతోషము, సమాధానము దేవుడు మన దయచేయను గాక. ప్రేరేపించబడిన వారు ఇక్కడ చిన్న ప్రార్థన చేయండి. సకల పరిశుద్ధులైన మా తండ్రి,